బెంగళూరులోని కేఆర్పురం ప్రాంతంలో ఓ కదులుతున్న స్కూల్ వ్యాన్ నుంచి 5గురు విద్యార్థులు కింద పడిన ఘటన కలకలం రేపింది. ఇప్పుడు ఈ దృశ్యాలే ప్రస్తుతం వైరల్గా మారాయి. అదృష్టవశాత్తు వారికి తీవ్ర గాయాలు కానందుకు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన పెద్ద విషాదానికి దారితీసే ప్రమాదం ఉండేదని స్థానికులు అంటున్నారు. కేవలం తక్కువ ఖర్చు అవుతుందనే కారణంతో రిజిస్ట్రేషన్ లేని స్కూల్ వ్యాన్లు, షేర్డ్ ట్యాక్సీల్లో పిల్లలను పంపించడాన్ని తల్లిదండ్రులు నివారించాలి. పిల్లల ప్రాణ భద్రతకు ఎలాంటి ప్రత్యామ్నాయము లేదు. అలాగే పాఠశాల విద్యార్థులను రవాణా చేసే అన్ని వాహనాలపై ప్రభుత్వం క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి రిజిస్ట్రేషన్ లేని, నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓ నిర్లక్ష్యం, ఓ ప్రమాదం ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టివేయగలదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అలాగే దేశంలో ఎక్కడైనా పాఠశాల వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులను రవాణా చేసే వాహనాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.